నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. పాకిస్తాన్ వంకర బుద్ధి అందరికీ తెలిసిందే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది. సందర్భం దొరికితే చాలు నువ్వెంత అంటూ భారత్ ను నాశనం చేస్తామని వార్నింగ్లు ఇచ్చే పాక్ మరోసారి దేహి అంటూ కాళ్ల బేరానికి వస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దయాది దేశం నీటి కోసం భారత్ కాళ్లు పట్టుకోవడానికి రెడీ అయిపోయిందని తెలుస్తోంది. గతేడాది ఈ నెలలో 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. దీని తర్వాత పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అటారీ వాఘ్ బోర్డర్ మూసివేత ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులను రద్దు చేసింది. మరీ ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దీంతో అంతర్గత ఘర్షణలు, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఓవైపు బెదిరింపులకు పాల్పడుతూనే మరోవైపు భారత్ దగ్గర మోకరిల్లింది. నీళ్లను విడుదల చేయాలంటూ లేఖలు కూడా రాసింది. ఇక ప్రస్తుతం ఎండలు మండిపోతున్న క్రమంలో తమకు తాగు సాగు నీరు కోసం భారత్తో మరోసారి కాళ్ల బేరానికి రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధం అవుతుందని తెలుస్తోంది. అయితే పాక్ వ్యవసాయ రంగానికి సింధుతో పాటు జీలం, చినాబ్ నదులు జీవన నాడి లాంటివి. ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రమైన నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మేరకు త్వరలోనే చర్చలు జరిపేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వివాదాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. కానీ భారత్ మాత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని తేల్చి చెబుతోంది. పాక్ ఉగ్రవాదులను అప్పజెప్పి ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తేనే సింధు నది జలాల ఒప్పందంపై పునరాలోచన చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో భారత్ తేల్చి చెప్పింది. నిజానికి సింధు నది జలాల వినియోగంపై గతంలోనే అంటే 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. దాదాపు 6 దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన ఎన్నో యుద్ధాలు, ఉద్రిక్తతలను తట్టుకుంటూ కోట్లాది మంది అవసరాలను తీర్చుతూ వస్తోంది సింధు నది. కానీ గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దాంతో పాకిస్తాన్ కు నీళ్లు బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ దేశంలోని అనేక ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించిందని సమాచారం. ఈ ఒప్పందం విషయంలో తమకు భారత్ సహకరించడం లేదని, భారత్ తీసుకున్న నిర్ణయంతో తమ దేశంలోని నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పాక్ ఆరోపిస్తోంది. ఈ మేరకు భారత్ పై మరోసారి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. అంతేకాదు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అధికారిక లేఖను పంపగా దాన్ని ఆ దేశ ప్రతినిధి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడికి అందజేశారని తెలుస్తోంది. అయితే సింధు జలాలపై డేట్ షేరింగ్ ను వెంటనే పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారని సమాచారం. మరోవైపు ఇదే విషయంపై మాజీ బ్యూరోక్రాట్ కేబిఎస్ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ లో నీటి ఎద్దడి కారణంగా ఆ దేశం భారత్ తో చర్చలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈసారి పాక్ చర్చలకు వచ్చిన సమయంలో భారత్ తో సమాన భాగస్వామిగా కాకుండా నీటి సంక్షోభంలో ఉన్న దేశంగా వస్తుందని తెలుస్తోంది. ఇక సింధు నది జలాల ఒప్పందాన్ని అమలు చేయాలంటే ఈ ఒప్పందంలోని అప్పటి నిబంధనలను సవరించాలని కూడా భారత్ కోరుతోంది. ప్రస్తుతం టెక్నాలజీ, జనాభా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని వాదిస్తోంది. ఇదే సమయంలో సింధు నది జలాల ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తిరిగి చర్చలు ప్రారంభం కావాలని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా నిన్నటి వరకు భారత్ పై దాడులు చేస్తాం, రక్తపాతం సృష్టిస్తామని వార్నింగ్లు ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు నీటి ఎద్దడిని ఎదుర్కోలేక భారత్ కాళ్ల దగ్గరకు రావాలని భావిస్తోంది. కానీ మోదీ సర్కార్ మాత్రం ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే వరకు సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరిగితే పాక్ నీటి సంక్షోభంతో ఎడారిగా మారిపోవడం ఖాయం.